అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో 3వ పదిలో 2వ తిరువాయిమొഴി మున్నీరి జ్ఞానం అవతారిక. కిందటి తిరువాయిమొഴിలో ఆళ్వార్లు అజగరు యొక్క సౌందర్యాన్ని అనుభవించారు. ఆళ్వార్లు అయితే అజగరు యొక్క సౌందర్యం ఎలాంటిదయ్యా అంటే అపరిచ్ఛేదమైనటువంటి సౌందర్యం. ఏం చెప్పారు కిందటి తిరువాయిమొഴിలో ఆళ్వార్లు? పరమాత్మ నీ యొక్క వైభవాన్ని సౌందర్యాన్ని లోకంలో ఉన్న వాళ్ళు అనుభవించలేరు. అంతేకాదు వేదాలు నీ యొక్క వైభవాన్ని నీ యొక్క ఆనందమనే ఒక గుణాన్ని కూడా వర్ణించి చెప్పలేకపోయాయి. అలానే వేదవేత్తలైనటువంటి పురుషులు చెప్పలేకపోయారు, నీ యొక్క వైభవాన్ని చెప్పలేరయ్యా. అదిగో బ్రహ్మ రుద్రాది దేవతలు చెప్పలేరు. సరే ఆళ్వారే మీకు మయర్వర మదినలమని అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని ఇచ్చాం కదా, మీరు చెప్పొచ్చు కదా అంటే, పరమాత్మ నీ యొక్క వైభవం అపరిచ్ఛేద్యం, నా జ్ఞానం అవధితో కూడుకున్నటువంటిది కావటంతో నేను కూడా నిన్ను చెప్పలేనయ్యా అని ఆళ్వారని, బ్రహ్మ రుద్రాదులకు కూడా సాధ్యం కాదయ్యా నీ యొక్క వైభవాన్ని చెప్పడం. అంతేకాదు ఆ బ్రహ్మగారిని ఇదిగో పూర్వం చెప్పినటువంటి కర్మ భావన బ్రహ్మ భావన రెండు కలిగినటువంటి బ్రహ్మగారిని కాకుండా కేవలం బ్రహ్మ భావన మాత్రమే కలిగి ఉన్నటువంటి ఒక బ్రహ్మగారిని సృష్టించి ఉత్ప్రేక్షించుకొని నీ యొక్క వైభవాన్ని చెప్పమన్నా కూడా అది సాధ్యం కాదయ్యా అని అనుభవించినటువంటి అలాంటి నీ యొక్క వైభవం ఏమిటి? నీ చేత సృష్టించబడినటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు నీ యొక్క స్తోత్రం చేస్తున్నారంటే అది పెద్ద ఆశ్చర్యమే ఉన్నదయ్యా పరమాత్మ. ఎంత అపరిచ్ఛేద్యమైనటువంటి వైభవం నీది, అలాంటి వైభవం చెప్పలేకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించారట ఆళ్వార్లు ఈ తిరువాయిమొഴിలో. ఏమిటి కారణం? ఇదిగో పరమాత్మ ఏం చేశావు నువ్వు? ప్రళయ కాలంలో లోకాలన్నిటినీ నీ యొక్క బొజ్జలో ఉంచుకొని రక్షించినటువంటి నువ్వు మళ్ళా సృజించే సమయంలో విచిత్ర మమ్మల్ని ఈ జీవులందరినీ కూడా విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితమని ఈ కరణకళేవరాలన్నీ ఇచ్చి నువ్వు సృష్టించింది ఎందుకు? నీ యొక్క కైంకర్యం చేయటానికి. అయితే అలా నీ యొక్క కైంకర్యం చేయటానికి నువ్విచ్చినటువంటి ఈ అవయవాలతోటి నీ యొక్క వైభవాన్ని పూర్తిగా అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచించారట ఆళ్వార్లు. ఏమిటి కారణం? నీ యొక్క వైభవం చూస్తే అపరిచ్ఛేద్యం, మా యొక్క ఈ ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి చూస్తే చాలా అల్పమైనటువంటిది. కాబట్టి మేము ఈ ఇంద్రియాలతోటి నీ యొక్క కైంకర్యం చేసుకోవటానికి నువ్విచ్చినటువంటి ఇంద్రియాలతోటి నీ యొక్క వైభవాన్ని సేవించలేకపోతున్నామయ్యా. కాబట్టి ఈ అనుభవాన్ని పొందాలి అంటే ఈ దేహం అనేటువంటి ప్రతిబంధకం ఉండగా నిన్ను అనుభవించలేం కదా అనేటువంటిది ఇదిగో ఆళ్వార్ల యొక్క వేదన ఈ తిరువాయిమొഴിలో, ఈ మున్నీరు జ్ఞానం అనేటువంటి ఈ తిరువాయిమొഴിలో. అయితే ఎంబెరుమానార్లు ఈ తిరువాయిమొഴിకి ఎంబెరుమానార్ల యొక్క నిర్వాహం ఒకటి ఉన్నదట, పూర్వాచార్యుల యొక్క నిర్వాహం ఇంకొకటట. ఏమిటి? ఎంబెరుమానారు ఏం చెప్పారు ఈ తిరువాయిమొഴి గురించి చెప్తూ 9వ పాసురంలో ఆళ్వార్లు వేదన పడుతూ ఉన్నారు. 10వ పాసురంలో ఆళ్వార్ల యొక్క వేదన తీరేలాగా పరమాత్మ వచ్చి ఓరడెలా చేసి ఆళ్వార్లే మీరు కోరుకున్నటువంటి రీతిగా ఏ రీతిగా మీరు కావాలంటే ఆ రీతిగా మాతోటి మీరు కలిసేటట్టుగా ఆ అనుభవాలు చేసేటట్టుగా మేము ఉత్తర తిరుమలలో వేయించేసి ఉన్నామండి, అక్కడికి వచ్చి మీరు నన్ను అనుభవించండి అని చెప్పాట పరమాత్మ. అలా ఆళ్వార్ల యొక్క దుఃఖాన్ని తొలగింపచేశారు అనేటువంటిది ఈ తిరువాయిమొഴి చివరకు ఉన్నటువంటి సారం. ఉత్తర తిరుమల అంటే ఇప్పుడు మన తిరుపతి, దక్షిణ తిరుపతి అంటే తిరుమాలి రంజోలై. తిరుమాలి రంజోలైలో మీరు పొందలేనటువంటి అనుభవాలన్నింటినీ కూడా ఉత్తర తిరుమలలో అనుభవిద్దురు రండి అని ఆళ్వార్ల యొక్క మనసుకి ఊరటని కలుగ చేశారు ఈ తిరువాయిమొഴിలో అని ఏది మన ఎంబెరుమానార్ల యొక్క నిర్వాహం. అయితే మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం ఏమిటట? ఆళ్వార్లు 1వ పాసురం దగ్గర నుంచి 9వ పాసురం వరకు దుఃఖపడుతూ ఉన్నారు. 10వ పాసురంలో పెరుమాళ్ళు ఆళ్వార్ల యొక్క దుఃఖాన్ని తీర్చేలాగా వచ్చి ఉత్తర తిరుమలలో అనుభవించవయ్యా ఆళ్వారే అని
ఊరడెల్ల చేశారు అని మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం అట. అయితే ఎంబెరుమానాలు ఏమంటారో తెలుసా? ఆ నిర్వాహాన్ని విన్నటువంటి ఎంబెరుమానాలు, అయ్యో 9 పాసురాల కాలం ఆడవాళ్ళు ఆ దుఃఖాన్ని అనుభవించేటువంటి శక్తి లేదు ఆడవాళ్ళకి. ఆడవాళ్ళు చాలా మృదు స్వభావి, చాలా మృదు స్వభావి. ఒక్క పాసురంలో దుఃఖం అనుభవించారు అంటేనే అదే ఆడవాళ్ళ యొక్క స్వభావానికి చాలా అధికమైనటువంటి దుఃఖం. అలాంటిది 9 పాసురాలు దుఃఖాన్ని అనుభవించారు అని చెప్పడం అనేటువంటిది ఆడవాళ్ళ యొక్క ప్రకృతికి చేరేటువంటి విషయం కాదండి. కాబట్టి 9వ పాసురంలో దుఃఖాన్ని అనుభవించారు, 10వ పాసురంలో పెరుమాళ్ళు ఊరడిల్ల చేశారు అని ఇదే రీతిగా మాలైనన్ని అనేటువంటి ఇదిగో ఆ తిరువాయిముడిలో కూడా ఏం చెప్పారట పూర్వాచార్యుడు? ఒక రాత్రి మొత్తం దుఃఖాన్ని అనుభవించారు ఆళ్వార్లు అని చెబితే దాన్ని అమ్మో ఒక రాత్రి మొత్తం అనుభవిస్తే నిలబడేటువంటి స్వరూపం కాదండి మన ఆళ్వార్లది. కాబట్టి ఒక సాయం సంధ్యా సమయంలో అనుభవించినటువంటి దుఃఖం అండి ఈ తిరువాయిముడిని. ఆ ఎంబెరుమానాలు అక్కడ నిర్వాహాన్ని చెప్పినట్లే ఇక్కడ స్వభావం లాంటిదే, ఇలానే అక్కడ కూడా సాయించారు ఎంబెరుమానాలు అని చెప్తూ, అలాంటి ఆళ్వార్లు ఇదిగో పెరుమాళ్ళే నువ్విచ్చినటువంటి ఇంద్రియాల శక్తి ఒక పరిమితి, నీ యొక్క వైభవం అపరిచ్ఛేద్యం. కాబట్టి అలాంటి అపరిచ్ఛేద్యమైనటువంటి వైభవానికి తగినటువంటి ఇంద్రియాలను నువ్వు ఇవ్వాలి కదా అని ఇందులో ఆడవాళ్ళ యొక్క వేదన. తాము అనుభవించలేకపోతున్నారే అపరిచ్ఛేద్యమైనటువంటి ఆ పెరుమాళ యొక్క సౌందర్యాన్ని, సౌశీల్యాన్ని, వాత్సల్యాన్ని, ఇలాంటి గుణాలన్నీ కూడా అనుభవించలేకపోతున్నామే అనేటువంటిది ఆళ్వార్ల యొక్క వేదన. ఇదిగో 7 వ్యాఖ్యానం ఆరంభిస్తున్నారు. భక్తర్ திருக்கோட்டியூரிலே எழுந்தருளியிருக்கச் செய்தே ஸ்ரீராம பிள்ளை இவர் பரத்வானுபவத்தை ஆசைப்பட்டு அது ஒரு தேச விசேஷத்திலே போனால் அனுபவிக்குமதாய் நோப்படுகிறார் அல்லர். அவதாரங்களில் அனுபவிக்க ஆசைப்பட்டு பிற்பாடலானோம் என்று நோப்படுகிறார் அல்லர். முகந்தருளின நிலங்களிலேயாய் அது தன்னிலும் திருமலையிலே ஆகில் அனுபவிக்க இழிந்தது. பின்னை மேன்மேலன అనుభవిక్కుమదొழிయా ఇవర్ ఇదందు నోపడుగైకు కారణం ఎన్ను కేక. పెరుమాళ ఇలాంటి విషయాలని 2 సార్లు వినే సామర్థ్యం నీకు ఎక్కడయ్యా? ఎదురుగా కూర్చొని ఇలా వింటున్నావు. ఇందాకే కదా చెప్పుకున్నా, మళ్ళా వినాలని అంత ఆకాంక్ష నీకు ఆళ్వార్ల యొక్క అనుభవాన్ని వినాలి అని. ఏమిటట? భట్టరు వారిని శ్రీరామ పిళ్ళై అనేటువంటి వారు ప్రశ్న వేస్తున్నారు. ఆ స్వామి, ఇవర్ ఆళ్వారు పరత్వానుభవత్తై ఆశయపట్టు, పరత్వ అనుభవాన్ని ఆశపడి ఆ పరత్వ అనుభవం ఈ దేహంతో ఈ దేశంలో ఉన్నప్పుడు అనుభవించడానికి సాధ్యం కానటువంటి విషయం కదా. ఎంచేత పరత్వానుభవం పొందాలి, చెయ్యాలి అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టాలి, ఈ దేశాన్ని విడిచిపెట్టాలి. అదిగో ఆ దేశంలో అక్కడ వచ్చేటువంటి ఆ దేహంతో అనుభవించడానికి సాధ్యమయ్యేటువంటిదే తప్ప ఈ లోకంలో ఈ దేశంలో ఈ దేహంతో అనుభవించడానికి సాధ్యం కాలేదు అని బాధపడేటువంటి వారు కాదు కదా ఆళ్వారు. అంతేకాదు, అవతారంగళిల్ అనుభవిక ఆశయపట్టు పిற்பாடலானோம் ఎన్నో పడుగిరారు అల్లరు. సరే, అవతారాలని అనుభవించాలని ఆశపడ్డారనుకుందాం. అలా అవతారాలని అనుభవించాలని ఆశపడి ఏ రామావతారాన్నో, కృష్ణావతారాన్నో, వామనావతారాన్నో అనుభవించాలని ఆశపడినటువంటి ఆళ్వారు పిற்பாடலானோం అయ్యో మేము ఈ అవతారాలన్నిటికీ వెనకబడిపోయామే అని నోపడుగిరారల్లరు బాధపడేటువంటి వారు కాదు ఆళ్వారు. పోనీ ఏమనుభవించాలని? ఉగందరులిన నిలంగలిదేయాయ్. ఉగందరిన నిలంగళి, ఉగందు అరుளிన నిలంగళిలంటే ఏమిటి? దివ్య దేశాలు. దివ్య దేశాల్లో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళని అనుభవించాలని కదా ఆళ్వార్లు ఆశపడుతూ ఉన్నది. పోని ఆ దివ్య దేశాలు కూడా అనుభవించాలి అంటే ఎలాగా? అన్ని సమీపంలో ఏ దూరంగా ఉన్నటువంటి బదరి క్షేత్రమో లేదా ముక్తినారు క్షేత్రమో ఇలాంటివి అనుభవించాలని ఆశపడ్డారు ఆళ్వారు? కాదు కదా. సమీపంలోనే ఉన్నటువంటి దక్షిణ తిరుమల అని చెప్పబడేటువంటి తిరుమాలి రంజోలైని కదా అనుభవించాలి. తిరుమాలి రంజోలేలో వేయించేసి ఉన్నటువంటి పరమాత్మని కదా అనుభవించాలని ఆశపడ్డారు. ఇవరు ఇది ఉగందరులిన
நிலங்களிலேயாய் அதுதన్నిலும் తిరుమలయ్యలే ఆగి అనుభవించదు. అందులో ఆ దివ్య దేశాల్లో కూడా దూరంగా ఎక్కడో ఉన్నటువంటి ఆ బదరీ లాంటివో ముక్తినాథ్ లాంటివో కాదు కదా అనుభవించాలని ఆశపడింది. పోని తిరుమల అన్నారండి, ఉత్తర తిరుమల. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ తిరుమలని అనుభవించాలని ఆశపడితే ఏమండి, తిరుమల అంటే ఎలానండి? ఎప్పుడో వెళ్ళాలంటే ఎప్పుడో టోకెన్ తీసుకోవాలి, ఏ సమయానికి వెళ్ళాలి, ఈ సమయంలో దర్శనం లేదు, ఈ సమయంలో వృద్ధులకు దర్శనం, ఈ సమయంలో ఏకాంత సేవ, ఈ సమయంలో తిరుప్పావడ సేవ, ఇలా అనేక నియమాలు ఉన్నాయి మన ఉత్తర తిరుమలలో అనుభవించాలి అంటే. అలాంటి ఏ నియమ పోని అలాంటి ఉత్తర తిరుమలలో అనుభవించాలని ఆశపడ్డారు ఆళ్వారు? కాదు కదా. ఏ నియమాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు అనుభవించడానికి వీలయ్యేటువంటి ఇదిగో ఈ దక్షిణ తిరుమలలో కదా ఆళ్వారు, దక్షిణ తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి పరమాత్మని కదా ఆళ్వారు అనుభవించాలని ఆశపడ్డారు. మరి ఆళ్వార్లు ఎందుకు ఇజందు అనుభవించాలని ప్రవేశించినటువంటి ఆళ్వారు பெண்மை మేల్మేలన అనుభవిక్కుమదొడియా ఇవరు ఇజందు నోపడుదైకు కారణమే. ఇంకా పైకి ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ అదిగో ఆయన యొక్క వాత్సల్యమో, సర్వేశ్వరత్వమో, సౌశీల్యమో, సౌలభ్యమో, సౌందర్యమో, కృపో, కటాక్షమో ఇవన్నీ అనుభవిస్తూ ఆనందంగా ఉండాలి తప్ప ఎవరు ఇజందు నోపడుదైకు కారణమే. మరి ఎందుకండి ఆళ్వారు ఏదో పోగొట్టుకున్న వారి వలె ఆ అనుభవాన్ని పోగొట్టుకున్నామని దుఃఖపడుతున్నారు కదా, కారణం ఏమిటి అని శ్రీరామ పిళ్ళయ్య గారు భట్టర్ వారిని అడిగారట. అయితే దీనికి సమాధానాన్ని వెంటనే చెప్పారు. ఎలాగా? జీరవదంలో கீழில் திருவாய்மொழியிலே ஆசகருடைய சௌந்தர்யத்தை அனுசந்தித்த அவர் மேன்மேலன అనుభవయామల్ அதிலே దుఃఖిక్కిరదు ఎన్నెన్నో. కిందటి తిరువాయ్మొழிలో ముడిచ్చోదియాయలో అసగర యొక్క సౌందర్యాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఆళ్వార్లు మేన్మేలను ఇంకా పైకి అనుభవించకుండా ఎందుకు ఈ తిరువాయ్మొழிలో ఈ తిరువాయ్మొழிలో దుఃఖిస్తున్నారు అని ప్రశ్న వేస్తే అనేటువంటిది శ్రీరామ పిళ్ళయ్య గారి అభిప్రాయం శంకతి. అప్పుడు వీరు చెప్పినటువంటి సమాధానం ఏమిటంటే అజగరుடைய సౌందర్యం అపరిచ్ఛిన్నமாக అయ్యారే, పరిచ్ఛేదిత్తు అనుభవిక్క మాட்டாதே, ఇదుక్కు ఆడి కరణ సంకోచం అండ్రో ఎన్ను సోకిక్కిరార్ ఎందు భట్టర్ పరిహారం కండుకొనవదు. అంటే సారం ఇది. తర్వాత దీన్ని వివరిస్తారు ఎలా అనేది. భట్టర్ వారు దానికి ఏం సమాధానం చెప్పారు? వారు అడిగిన దానికి ఏమయ్యే, దివ్యదేశంలో సమీపంలో ఉన్నటువంటి దివ్యదేశంలో అనుభవించడానికి ఆళ్వారు ఎందుకు ఇలా దుఃఖపడుతున్నారు పరిపూర్ణ అనుభవాన్ని పొందకుండా అని వారు వేసినటువంటి ప్రశ్నకి అజగరుடைய సౌందర్యం, అదిగో ఆ తిరుమాలి రంజాలలో ఏం చేసి ఉన్నటువంటి అజగరు యొక్క సౌందర్యం ఎలాంటిదో తెలుసా? అపరిచ్ఛేద్యం, అనుభవించడానికి ఈ యొక్క ఇంద్రియాలతోటి అనుభవించడానికి పరిపూర్ణంగా అనుభవించడానికి సాధ్యం కానటువంటిది ఆయన యొక్క సౌందర్యం. అపరిచ్ఛిన్నం కావటం చేత పరిచ్ఛేదిస్తూ అనుభవిక్క మాட்டாదే, ఆ సౌందర్యాన్ని పరిచ్ఛేదించి అనుభవించడానికి చేతగానటువంటి ఆడవాళ్ళు అలా అనుభవించలేకపోవడానికి కారణం ఏమిటి? ఇదుక్కు అడి కరణ సంకోచం అంద్రో, ఈ ఇంద్రియాల యొక్క సంకోచం, వీటికి ఉన్నటువంటి అల్ప జ్ఞానమే కదా కారణము అని చోకిక్కిరారు అని దుఃఖపడుతున్నారు ఆళ్వారు అని భట్టరు పరిహారం కండుకొల్వదు. భట్టరు పరిహారాన్ని చెప్తున్నారు అని తెలుసుకోవాలి అని చెప్తూ కారణం ఎన్నో కేక కారణం అర్చావతారத்திலே భోగ్యాది గుణ పూర్తి పోరామయ్యాలో ఎన్నో కేక, అదిగో ఇంకా మేల్మేలన అనుభవించవలసి ఉండగా అది విడిచిపెట్టి ఎందుకు వీరు ఇలా బాధపడుతున్నారని ప్రశ్న వేసి ఏమిటి కారణం? పరవ్యూహ విభవంగలోడు అర్చావతారత్తోడు వాసియర. ఇప్పుడు మూలంలో నేను సేవిస్తుంది అర్చావతారత్తోడు వాసియర ధర్మైక్యత్తాలే విషయం ఎంగు పూర్ణమా ఇరుక్కుం. ఏమిటండి? అర్చావతారంలో పరిపూర్ణమైనటువంటి భోగ్యాది గుణ పూర్తి లేదు అని బాధపడుతున్నారా? ఇదిగో పరత్వంలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు, వ్యూహంలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు, అలా అవతారాలలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు, అప్పుడు ఉన్నటువంటి వైభవం, ఆ కళ్యాణ గుణ పరిపూర్తి అవన్నీ కూడా
అర్చావతారంలో లేవు అని ఆడవాళ్ళు భోగ్యతాది గుణ పూర్తి పోరామయ్యారు. అలాంటి భోగ్యత పరిపూర్తి లేకపోవటం వల్ల అయ్యో నేను పరత్వమైనటువంటి ఆ పరస్వరూపాన్ని అనుభవించలేకపోతున్నాను, వ్యూహం అని చెప్పబడేటువంటి పాకడల్లో ఉన్నటువంటి పెరుమాళని అనుభవించలేకపోతూ ఉన్నాను, ఇదిగో విభవావతారాల్లో ఉన్నటువంటి పెరుమాళని అనుభవించలేకపోతున్నాను. ఎందుచేత ఇప్పుడు అర్చాస్వరూపుడుగా పెరుమాళు వేయించేసి ఉన్నాడు. కానీ పరత్వంలో ఉన్న కళ్యాణ గుణాలు, వ్యూహంలో ఉన్న కళ్యాణ గుణాలు, విభవాల్లో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఇవన్నీ ఈ అర్చాస్వరూపుడులో పరిపూర్ణంగా లేవే. నేను ఆ పరిపూర్ణంగా ఆ గుణాలని అనుభవించలేకపోవటానికి కారణం నేను ఇదిగో ఈ ఇంద్రియ పరిచ్ఛేదమే కదా. కాబట్టి అర్చావతారంలో ఆ గుణాలన్నీ పరిపూర్ణంగా లేవా? ఏమిటి కారణం అని కారణం ఎన్నుకేట అని కడిగితే దీనికి ఏం చెబుతున్నారు? పరవ్యూహ విభవంగరోడు అర్చావతారస్తోడు వాసియరా ధర్మి ఐక్యత్తాలే విషయం ఎంగు ఒక్క పూర్ణమాయిరుక్కుం. ఏమండి, పరతోటి వ్యూహంతోటి విభవాలతోటి తక్కువతనమేమి లేకుండా అర్చావతారంలో కూడా పరత్వంలో ఏ కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు, వ్యూహంలో ఏ కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు, విభవంలో ఏ కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు, అవన్నీ కూడా పరిపూర్ణంగా అర్చావతారంలో ఉన్నాయండి. ఎందుకని? ధర్మి ఐక్యత్తాలే. ధర్మి ఒకడే. ధర్మి అంటే పరమాత్మ. అక్కడ ఉన్నవాడైనా పరత్వంలో అయినా వ్యూహంలో అయినా విభవంలో అయినా అర్చలో అయినా ఉన్నటువంటి వాడు ఒక్కడే పరమాత్మ కదా. ధర్మి ఐక్యత్తాలే విషయం ఎంగుం ఒక్క పూర్ణమాయిరుక్కుం. విషయం ఎప్పుడు సమానంగానే, అక్కడ పరత్వంలో కానీ ఇక్కడ అర్చలో కానీ, వ్యూహంలో కానీ ఇక్కడ అర్చలో కానీ, విభవాల్లో కానీ ఇక్కడ అర్చలో కానీ అన్నింటిలోనూ సమానమే కదా. కురైందు తోత్తుగిరవిడం ప్రతిపత్తాక్కలుడయ ప్రతిపత్తి దోషత్తాలే. కొరత ఎక్కడొస్తుందయ్యా అంటే విషయంలో కొరత లేదండి. ఆ విషయాన్ని చూసేటువంటి వాళ్ళ యొక్క దృష్టి దోషమే తప్ప, అది దృష్టి లోపమే తప్ప, ఆయన విషయంలో మాత్రం ప్రతిపత్తాక్కలుడయ ప్రతిపత్తి దోషత్తాలే. వీళ్ళకున్నటువంటి జ్ఞాన సంకోచమే తప్ప అది ఆయనలో ఏ లోపము లేదు. అక్కడ ఏ వైభవంతో ఉన్నాడో ఇక్కడ అదే వైభవంతో ఉంటాడు. అక్కడ ఏ కళ్యాణ కలిగిన వాడుగా ఉన్నాడో ఇదిగో ఇక్కడ అర్చా స్వరూపంగా కూడా అదే కళ్యాణ గుణాలు కలిగి ఉన్నాడు. ఇది చూసేవాళ్ళ యొక్క దోషమే తప్ప ఆయనలో ఆ దోషమేమి లేదు అని కడలవిగే పోగా నిన్నాల్ తన కన్నాలే ముగక్కలాం అడవిరే కాంబదు. సముద్రానికి వెళ్ళాం, సముద్రం దగ్గరికి వెళ్ళాం. తన కన్నాలే ముగక్కలాం అడవిరే కాంబదు. ఎంతవరకు చూడగలగండి? సముద్రం అంటే చాలా విశాలమైనటువంటిది. అంత విశాలమైన సముద్రాన్ని మొత్తాన్ని మనం చూడగలమా? ఎంత చూడగలం మనము? అదిగో సముద్రం సమీపానికి వెళ్తే మన కంటికి మన దృష్టికి ఎంతవరకు గోచరిస్తుందో అంతవరకే మనం చూడగలం. మొత్తం సముద్రాన్ని చూడగలమా? మనం చూడలేం కదా. అప్పటియే అదే రీతిగా, ఎందుకని? సముద్రం చాలా విశాలమైనటువంటిది, చాలా లోతైనటువంటిది. అలాంటి విశాలమైనటువంటి లోతైనటువంటి సముద్రాన్ని, విస్తారమైనటువంటి సముద్రాన్ని చూడాలి అంటే అంత దృష్టి మన నేత్రాలకి చాలదు కదా. అంచేత మన కంటికి ఎంత కనబడితే అంత సముద్రాన్నే కదా మనం చూడగలము. అలానే அப்படியே அஜகருடைய சௌந்தர்யாதிகளை அனுபவிக்க புக்க விடத்தில் விழாக்கொலை கொண்டு அனுభవికలా இருந்ததில்லை. అదిగో అదే రీతిగా అజగరు యొక్క సౌందర్యం, సుందరబాహు పెరుమాళ యొక్క సౌందర్యం కూడా సముద్రం లాంటిది. అంటే అపరిచ్ఛేద్యం. సముద్రం ఎంతండి అంటే అపరిచ్ఛేద్యం, ఇంతనే ఏం చెప్పగలమండి అన్నట్లుగా. సముద్రం యొక్క లోతు ఎంత అంటే అదేదో అది దిగిన వాళ్ళకే తెలుస్తుంది, అని అందరికేం తెలుస్తుంది కనుక. కాబట్టి సముద్రము ఎంత పెద్దదైనప్పటికీ దాన్ని మనం ఎంత చూడగలము మన నేత్రాలతోటి అంటే మన కంటికి కనపడినంత వరకు మాత్రమే దాన్ని మనం సేవించగలిగినట్టుగా, అలానే అజగరు యొక్క సౌందర్యము కూడా సముద్రము లాంటిది. ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ సముద్రము వంటి ఆ సౌందర్యాన్ని అనుభవిక్క పుక్క విడసిల్లి ఇలా కొలైకొండు అనుభవిక ఇరుందదిల్లై. అది అలాంటి
సముద్రమంత సౌందర్యాన్ని ఇదిగో మొత్తం పరిపూర్ణంగా అనుభవించడం అనేటువంటిది ఈ నేత్రాలతోటి సాధ్యం కాదు కదా. మరి ఇప్పుడు ఏమిటట ఆడవాళ్ళ యొక్క వేదన అంటే, పరమాత్మ నువ్వు విచిత్రాజయ సంపత్తి అని ఈ ఇంద్రియాలను ఇచ్చావు, ఎందుకు? నీకు కైంకర్యం చేయటం కోసమని. అలా నువ్విచ్చినటువంటి ఈ ఇంద్రియాలతోటి నీ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా చూడలేకపోతున్నామే. అపరిచ్ఛిన్నమైనటువంటి వైభవం, సౌందర్యం నీది. మరి ఇప్పుడు ఏమిటి? పరమాత్మ యొక్క సౌందర్యాన్ని వైభవాన్ని తగ్గించుకోమని ఆడవాళ్ళ యొక్క వేదన అంటే, కాదు కాదు పరమాత్మ, అది కాదు ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. నీ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి సాధ్యం కానటువంటి చిన్న కళ్ళు ఇచ్చావే మాకు. నీ యొక్క పరిపూర్ణమైనటువంటి వైభవాన్ని అనుభవించేటువంటి శక్తి కలిగినటువంటి నేత్రాలను కదా నువ్వు ఇవ్వాలి. నువ్వేం చెయ్యాలి? నువ్వు అందరినీ మోక్షాన్ని పొందింపచేయడం కోసమని నువ్వు ఇదిగో మళ్ళా అందరినీ సృష్టించావు. ఎందుకు నువ్వు ఇన్నిసార్లు సృష్టిస్తున్నావు అంటే, అందరికీ మోక్షాన్ని కలుగ చేయడం కోసమని. అలా మోక్షాన్ని కలుగ చేయడానికి నువ్విచ్చినటువంటి ఈ ఇంద్రియాలు నీ యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి సాధనాలు కాకపోతే ఎలాగా? పరమాత్మ అపరిచ్ఛేద్యమైనటువంటి నీ యొక్క సౌందర్య సౌలభ్యాది సౌశీల్య గుణాలని అనుభవించాలి అంటే అలాంటి నేత్రాలని కదా మాకు కూడా నువ్వు అనుగ్రహించాలి. ఇంత చిన్న కన్నునిచ్చావే అనేటువంటిది ఆడవాళ్ళ యొక్క వేదన. பெருவிடாய்ப்பட்டவன் சேரந்த குளிர்ந்த தண்ணீர் சந்நிహితமாயிருக்க ஆஸ்யம் பீதமானால் துடிக்குமா போலே விஷயம் சந்நிహితமுமாய் விடாயும் மிக்கிருக்க செய்தே அபரிச்சின்ன விஷயமாகையாலே పరిచ్ఛేదిత్తు అనుభవిக்க వన్నాదుడియా ఇది విషయ దౌర్జన్యత్తాలే వందదు ఎన్ను అరియమాటాదే. ఆడవాళ్ళకి ఏం తెలియట్లేదు. పెరువిడాయి పట్టవన్ బాగా తప్పికవుతోంది ఒక వ్యక్తికి. సేరంద కులిరింద తన్నీర్ సన్నిహితమాయిరుక్క, ఇదిగో సేరంద చక్కగా యాలుక్కాయలు, ఇదిగో అలాగా సుగంధ ద్రవ్యాలన్నీ చేర్చినటువంటి పరిమళ ద్రవ్యాలన్నీ చేర్చినటువంటి తీర్థం సమీపంలోనే ఉన్నది. తన్నీర్ సన్నిహితమాయిరుక్క సమీపంలోనే ఉండగా ఆస్యం పీతమానా తుడిక్కుమా పోలే. కానీ నోటికి ఒక వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితోటి కొన్ని వ్యాధులు వస్తేనట వాళ్ళకి మంచినీళ్ళు తాగే అవకాశం ఉండదట. మంచినీళ్ళు తాగితే వ్యాధి పెరిగిపోతుంది అనమాట. కానీ ఆ వ్యక్తికి వ్యాధి లక్షణం ఏమిటయ్యా అంటే, దప్పిక అధికంగా అవుతుంది, కానీ దప్పిక తీర్చుకుంటే వ్యాధి పెరిగిపోతుంది. అలాంటి వ్యాధి వస్తుందట. అలాగా పక్కనే బాగా దప్పిక అవుతోంది, పక్కనే మంచి సుగంధ ద్రవ్యాలతోటి కూర్చబడినటువంటి పరిమళ తీర్థం ఉన్నాయి, చల్లటి తీర్థం ఉన్నాయి. కానీ నోటికి వ్యాధి కలిగితే ఆ వ్యక్తి ఎంత బాధపడిపోతాడు. అదే రీతిగా విషయం సన్నిహితమాయ్, అనుభవించవలసినటువంటి విషయం సమీపంలోనే ఉన్నది. పోనీ అనుభవించేటువంటి ఆడవాళ్ళకి ఆర్తి లేదండి చెబుదామా అంటే, విడాయం మిక్కిరుక్క చేయదే. ఆడవాళ్ళకి ఆర్తి అనుభవించాలనేటువంటి ఆర్తి అధికంగానూ ఉన్నది. అయినప్పటికీ విషయం అపరిచ్ఛిన్న విషయమాగయ్యాలే, అనుభవించవలసినటువంటి విషయం అపరిచ్ఛిన్నం కావటం చేత పరిచ్ఛేదిత్తు అనుభవిక్కవన్నాదుడియా. ఇదిగో పరిచ్ఛేదించి అనుభవించడానికి సాధ్యం కానటువంటిది పరిచ్ఛేదిత్తు అనుభవిక్కవన్నాదుడియా. ఏదో మనకి చేత అయినటువంటి మనకి సాధ్యమైనంత వరకు అనుభవించాలే తప్ప పరిపూర్ణంగా ఆ మొత్తం సౌందర్యాన్ని అనుభవించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఆల్వారే అలా పరిచ్ఛేదించి అనుభవిక్కుమరొడియా, పరిచ్ఛేదించి అనుభవించాలే తప్ప ఇది విషయ దౌర్జన్యత్తాలే వందరు ఎన్ను అరియమాటారే. ఇదిగో ఇలా అనుభవించలేకపోవడానికి కారణం విషయము యొక్క వైలక్షణ్యం. దౌర్జన్యం అంటే ఇక్కడ వైలక్షణ్యం చేత వచ్చినది అని తెలుసుకోలేక ఆడవాళ్ళు తమ్ముడే కరణ సంకోచ నిబంధనమాగ వందరు ఎన్ను అనుసంధిస్తూ, ఇదిగో నా యొక్క ఇంద్రియాలు ఇంత చిన్నవి కావటం చేత నీ యొక్క వైభవాన్ని సౌందర్యాన్ని నేను పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాను అని అనుసంధిస్తూ ఇదిగో చెప్తున్నారు ఇక్కడ. ఇదిగో విషయం అదే పెరిగివిడాయి పట్టవం చేరందకుడు రెండు తన్నీరు సన్నిహితమాయ్ ఇరుక్క ఆస్యం పీతమానాడు, నోటికి వ్యాధి వస్తే అని చెప్పినట్టుగా దానికో ఇక్కడ ఒక ఐతిహ్యాన్ని చెప్తున్నారు అనమాట. ఇక్కడ అలైవిడం అరుంబదంలో ఎక్కడ అదావదు పైనుంచి 4వ లైన్లో జీయర్ నాయనార్
అంటే మనవాళ్ళ మామూలకి మనుమలను ఎవరో చెప్పారు వీరిని. ఆళ్వార్ శ్రీకార్యార్థమాగ కోయిలి ఏజుందరుడినారా, ఈ జీయర్నాయనార్ అనేటువంటి వారు ఆళ్వార్ల కైంకర్యం కోసమని శ్రీరంగానికి వేయించేశారట. వేయించేసినప్పుడు అవ్విడத்திலே విడివే தொடங்கினால் அஸ்தமிப்பதுக்கும் உள்ளே முடிப்பதானா యజుజ్ఞాయిరు పడుజ్ఞాయిరు ఎన్గిర వ్యాధి వందదా. వారికి ఒక వ్యాధి వచ్చింది. ఏమిటది? విడవే తొడంగినాల్ అస్తమిరుప్పదుకు ముందే ముడిప్పదాన. పొద్దున ఆరంభమవుతుంది, సాయంత్రానికే దేహం నశించిపోయేటువంటి ఒక వ్యాధి కలుగగా అవ్వడవిలే తీర్థదాహమాయ్. ఆ సమయంలో తీర్థం దప్పిక అధికంగా అవుతూ ఉంటే పల్ తిట్టివాయ్ తిరక్కపోగామయ్యాలే. ఇదిగో పళ్ళు గట్టిగా మూసుకుపోయి నోరు తెరుపుడు పడలేదట వారికి. తెరుపుడు పడకపోతే என் வயிற்றை பீறி தீர்த்தம் வார் பார்த்தில்லையோ ఎన్నో ఆస్యం పీతమాయిత్తు తుడితారు ఎన్నో. ఎవరైనా నా నోరు తెరుపుడు పడట్లా, దప్పిక అవుతోంది, నా దప్పిక తీర్చేలాగా ఎవరైనా నా పొట్టని చీల్చి పొట్టలో నీళ్లు పోసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని బాధపడ్డారట వారు. అలాగే ఆడవాళ్ళకి ఆర్తి అధికంగా ఉన్నది, కానీ ఇంద్రియాలు చిన్నవైపోయాయి. మరి ఎలాగ ఈ ఆర్తి తీరేది? అనుభవించవలసినటువంటి విషయం అపరిచ్ఛేద్యం. ఇంద్రియాల యొక్క శక్తి పరిచ్ఛేద్యం కదా. అవంతాన్ முதலிலே இத்தை கழித்து தன்னை அனுபவிக்கைக்கு உறுப்பாக జగత్ సృష్టి అయి పండినాన్. సృష్టమాన జగత్తులే తాను ముందు అవతరిస్తాన్. ఆయన మొదట ఆరంభించేటప్పుడే ఇదిగో మనకి ఇలా కజిత్తు ఇత్తై కజిత్తు ఈ అనుభవాన్ని తగ్గించి తన్నై అనుభవిక్కైకు ఉరుప్పాగా జగత్ సృష్టి అయి పండినాన్. అంటే ఇత్తై కజిత్తు తనని అనుభవించటానికి తగినట్టుగా, ఇత్తై కజిత్తు అంటే మనకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి తనని అనుభవించడానికి తగినట్టుగా జగత్ సృష్టిని చేశాడు. సృష్టమాన జగత్తులే తాను ముందు అవతరిస్తాను. తన చేత సృష్టించబడినటువంటి ఆ జగత్తులో తాను వచ్చి అవతరించాడు. అదుక్కు మేలే అంతర్యామి రూపేణ నిన్ను సత్తాదిగలే నిర్వహిస్తాను. సృష్టించి వదిలేశాడా? వదిలేలేదు కదా. ఏం చేశాడు? మనందరూ సత్త నిలబడి ఉండటం కోసమని మన లోపల అంతర్యామిగా వేంచేసి ఉండి మనల్ని కాపాడుకుంటూ ఉన్నాడు కదా. అవన్ ఇప్పటి ఉపకార పరంపరగల ఇప్పన్నా. అదిగో ఇన్ని ఉపకారాలు. ఏది అచేతనాల్లాగా ఉన్నప్పుడు ప్రళయ కాలంలో తన బొద్దులో ఉంచి రక్షించినటువంటి వాడు ఆయనే. ఆ తర్వాత ఈ ఇంద్రియాలు ఇచ్చి మనకి విచిత్రాదేయ సంపత్తి అన్నట్టుగా ఈ కరణ కళేవరాల్ని ఇచ్చి కైంకర్యం చేసుకోండర్రా అని సృష్టించినటువంటి వాడు ఆయనే. సృష్టించిన తర్వాత విడిచిపెట్టకుండా అంతర్యామిగా ఉండి మనల్ని రక్షించేటువంటి వాడు ఆయనే కదా. ఇలాగా అంతర్యామిగా ఉండి మన సత్తను నిర్వహించేటువంటి వాడు. అవని ఎప్పటి ఉపకార పరంపర గల ఇప్పన్నా. ఇలాంటి ఉపకార పరంపరలు చెయ్యగా నాన్ అవత్త ఎల్లాం అసత్వమాక్కికొండేన్. అదిగో అన్ని ఉపకారాలు చేస్తే నేను వాటిని లేని వాటిగానే చేసేస్తూ ఉన్నాను. ఈ నినాన్ అవనై కిట్టుగా ఎండు ఒండుండో. ఇదిగో అవన్నీ ఆయన ఎన్ని ఉపకారాలు చేస్తే ఏ ఉపకారాలు లేనివటువంటివే అయిపోయాయి. ఎందువల్ల? వాటన్నిటిని నేను అనుభవించలేకపోతున్నాను కాబట్టి ఇక నేను వెళ్ళి ఆయన్ని సమీపించడం అనేటువంటి ఒక విషయం ఉంటుందా? అవి అనుభవించడం అనేటువంటి ఒక విషయం ఉంటుందా అని నిర్మర్యాద వ్యసన సాగరాంతర్నిమగ్నరాయ్. అంటే నిర్మర్యాద అంటే హద్దులు లేనటువంటి వ్యసన సాగరాంతర్నిమగ్నరాయ్. దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి వారైనటువంటి ఆళ్వార్లు ముడిందేనే ఎన్ను ఎవరు సోకిక్క. అయ్యో ఇంకా నేను నశించిపోవటమే కదా అని వీరు బాధపడుతూ ఉంటే అప్పుడు పెరుమాళ్ నీరు కరణ సంకోచత్తాలే వందదు ఎన్ను సోకిక్క వేండా. కరణ సంకోచం ఇల్లాదారు నమ్మై అనుభవిక్కుం ఇడத்தில் ఇప్పటియే కాణం పడువదు. అదిగో ఆళ్వార దుఃఖం చూసినటువంటి పెరుమాళ్ వెంటనే ఆళ్వారే, ఎందుకు మీరు ఇలా దుఃఖపడుతూ ఉన్నారు? మీరు అనుభవించడానికి ఇన్ని ఇంద్రియాలు ఇచ్చాను, ఇదిగో ఈ విదేశాల్లో వేయించేసి ఉన్నాను, మీరు చక్కగా అనుభవించచ్చు కదా, ఎందుకు మీరు ఇలా దుఃఖపడుతూ ఉన్నారు? కానీ పెరుమాళ్ళే, అపరిచ్ఛేద్యమైనటువంటి నీ అనుభవానికి తగినటువంటి ఇంద్రియాలను నాకు ఇవ్వలేదు కదా, మరి ఆ అనుభవాన్ని పొందలేకపోతే కలిగేటువంటి దుఃఖం ఇదే కదా అని ఆళ్వారంటే, ఆళ్వారే నా వైభవం ఎలాంటిదో తెలుసా? కరణ సంకోచత్తాలే వందరు ఎందు సోకిక్క వేండా.
మేమేదో కర్ణ సంకోచంతో నిన్ను సేవించలేకపోతుందని మీరు బాధపడవలసిన అవసరం లేదు ఆళ్వారే. మరి ఏమిటో తెలుసా, కర్ణ సంకోచం ఇల్లాదారు నమ్మై అనుభవిக்கும் మీరத்தில் ఇప్పటికే కాలం పడవదు. కర్ణ సంకోచం లేనటువంటి ఆ నిత్యులు ముక్తులు వాళ్ళు కూడా నన్ను అనుభవించే సమయంలో వాళ్ళు పడేటువంటి వేదన ఇలానే ఉంటుందయ్యా. కాబట్టి ఎందు ఎవరు ఎజవై పరిహరిక్క కోలి అని చెప్పి వీరి యొక్క దుఃఖాన్ని పరిహరించాలని భావించి నీరు నినైత వగైగలెల్లాం పరిమారుగై కుయ్యిలాగా మీరు భావించిన రీతిగా అన్ని కైంకర్యాలు చేసుకోవడానికి తగినట్లుగా వడక్కు తిరుమల ఇదే నిండో, ఇదిగో ఉత్తర తిరుమలలో వేయించేసి ఉన్నాము. అంగేకిట్టి అనుభవియం ఎన్నో తాన్ అంగు నిర్కిల నిలయ్యై కాట్టి సమాధానం పన్న సమాహితరాయిత తలై కట్టుగిరారు. అదిగో నీరుని అంగేకిట్టి అనుభవియం, అక్కడికి వచ్చి, అంగే అంటే అక్కడికి, అంటే ఆ ఉత్తర తిరుమలకి వచ్చి అనుభవించండి అని తాను అంగు నిర్కిరని రయ్యై కాట్టి తాను అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్థితిని చూపించి సమాధానం పన్న సమాధాన పరచగా సమాహితరాయ్ తలై కట్టుగిరారు. అదిగో ఊరట చెందిన వారై ఈ తిరువాయముడిని పూర్తి చేస్తూ ఉన్నారు ఆళ్వార్లు. తెక్కు తిరుమలయిలే నిక్కిర నిలయ్యై అనుభవిక్క కోలి పెరాదే నోవు పట్టవెవరై వడక్కు తిరుమలయిలే నిక్కిర నిలయ్యై కాట్టి సమాధానం పండిన పడి ఎన్నెన్నిల్. అవండి ఆళ్వార్లు కోరుకున్నటువంటి అనుభవమేమో దక్షిణ తిరుమలలో, పెరుమాళ్ళు ఇస్తాను మీకు అనుభవింప చేస్తాను అని చెప్పింది ఉత్తర తిరుమలలో. కానీ నోవు పట్ట అలా బాధపడుతూ దక్షిణ తిరుమలలో ఉన్నటువంటి అజగర్ యొక్క సౌందర్యాన్ని అనుభవించాలని ఆశపడుతూ బాధపడుతున్నటువంటి వీరిని ఈ ఉత్తర తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి స్థితిని చూపించి సమాధానపరచడం ఎలా కుదురుతుందండి అని ఒక శంక. మళ్ళా మూలై వేందియా అజుద ప్రజైకు ములయ్యై కొడుతూ పరిహరిక్కు ఎత్తనయ్యే. పిల్లాడికి ఆకలి అవుతుంది, ఏం చేస్తుంది తల్లి స్తనాన్ని తన నోట్లో బిడ్డ నోట్లో పెట్టి వారి యొక్క ఆకలి తీర్చి ఏడుపు మాన్పిస్తుంది, అంతే కదా. అలానే ఆళ్వార్లకు కూడా ఒక దుఃఖం, ఆ తిరుమలని అనుభవించాలి అనేటువంటి దుఃఖం. ఆ దుఃఖం తీరేలాగా ఇక్కడ అనుభవించండి అని చెప్పారు. ఆళ్వార్లని ఉపశమింప చేశారు పెరుమాళ్ళు. అయితే ఎన్న ములయ్యై తరవేణు ఎన్ను అదుదా, ఆ ములయ్యే కొడుతూ ఆత్తవేండావో ఏమిటండి అలా చెప్తారేమిటి మీరు సమాధానం? ఇప్పుడు నాకు కుడివైపు కాదండి, ఈ స్థానంలో నేను స్తన్యాన్ని తాగను, నాకు ఎడమ వైపు స్తన్యమే కావాలి అని అడిగితే అప్పుడు అదే ఇవ్వద్దా? ఇప్పుడు ఆళ్వారు దక్షిణ తిరుమల అనుభవాన్ని అడిగితే ఉత్తర తిరుమల ఇస్తే ఉత్తర తిరుమలలో అనుభవాన్ని అనుభవించండి అని చెబితే అది ఎలా ఓడల్ల చేసేటువంటి విషయం? ఆకలి అవుతున్నటువంటి వాడికి, ఆకలి ఉన్నటువంటి బిడ్డకి ఏదో ఒక స్థానాన్ని ఇచ్చి ఆకలి తీరుస్తున్నామని చెప్తున్నారే, కాదు ఆ బిడ్డ నాకు ఈ స్థానంలో పాలే కావాలి అని అడిగాడు అనుకోండి, అది ఎలాగా అంటే వేండావో వెన్న దాన్నే ఇవ్వద్దు, అదే ఇచ్చి వాళ్ళ దుఃఖాన్ని తీర్చాలి కదా. అంటే వేండా అవసరం లేదండి, ఇవరతాం ఒజిది కైత్తల్ అమరుగయ్యాలే అదువే వేణుం அது அன்று இது என்கிறாது தெளிவில்லையாயிற்று ஒழு ఇది ఒజుది కైత్తు అలమరు కయ్యాలి. ఇప్పుడు ఆడవాళ్ళకి మార్గం తెలియలేదు, మార్గం తెలియక భ్రమించి దుఃఖంలో ఉన్నారు, ఒక దుఃఖం అనే ఒక భ్రమలో ఉన్నారు, అలా దుఃఖంలో మోహపడిపోయి ఉన్నారు ఆడవాళ్ళు. అలాగా ఉన్న సమయంలో అదువే వేణు అది అండ్రు ఇదిగో నేను అడిగింది దక్షిణ తిరుమలలో అనుభవాన్నయ్యా, ఆ సౌందర్యాన్ని అనుభవించాలి అని నేను, కానీ నువ్వు ఉత్తర తిరుమలని చూపిస్తున్నావేమిటి అని అడిగేటువంటి స్థితిలో లేదు ఆళ్వారు ఇప్పుడు. అది అందు ఇది నేను అడిగింది అది, ఇది ఇస్తున్నారేమిటి, ఇది కాదు అది అని చెప్పేటువంటి తెలివిల్లయ్యాయితు ఆ స్థితి లేదండి ఆళ్వాళ్ళకి ఇప్పుడు. అనుభవించాలి అనేటువంటి మోహమే తప్ప అనుభవిస్తున్నటువంటి విషయం ఉత్తర తిరుమల దక్షిణ తిరుమల అనేటువంటి తెలివి లేదు ఆళ్వాళ్ళకి ఇప్పుడు. இன்னமும் தான் ஒரு வஸ்து தானே ஒருபோது தாரகமாய் மத்தை போது அதுதாనే బాధకமாக కాణా నిన్నోమిరే. ఇన్నము ఇంకా ఇంకొక విషయం ఆలోచించండి, ఒకే వస్తువు ఒక సమయంలో అది ధారకం అవుతుంది, మత్తైపోదు అది ధారకం, అదే బాధకమైనట్టుగా కదా. ఎలా మామూలు సమయంలో అన్నం తిన్నామనుకోండి మనకి ఆకలిని తీరుస్తుంది, మనకి ధరించి నిలబడే శక్తినిస్తుంది. అది అజీర్ణ వ్యాధి వచ్చిన సమయంలో అదే సాపాటు
మనకి వ్యాధిని కలిగించేదిగా అయ్యి మనకి బాధని కలుగు చేస్తుంది కదా, అంతే కదా. అలా ఆమత్తిల్ బాధకమాన చోరుతానే అది కజిందవారే ధారకమాగా నిన్నదిదే. ఆమత్తిల్ అలా ఒకే వస్తువు ఒక సమయంలో ధారకమవుతుంది, ఇంకో సమయంలో బాధకమవుతుంది. బాధకమైనటువంటి విషయమే ఒక్కొక్కసారి ఆనందాన్ని ధారకమయ్యేటట్టుగా, అదిగో ఆకలయ్యే సమయంలో ఆ ధరించి ఉండటానికి శక్తినిచ్చేటువంటి అన్నమే అజీర్ణ సమయంలో బాధకంగా అవుతుంది. అదే అజీర్ణ సమయంలో బాధని కలిగించేటువంటి అన్నమే అజీర్తి తొలగిపోగానే అదే ఆధారం అవుతుంది, భోగ్య పదార్థం అవుతుంది కదా. అలాగే ఇవర్కు ఎన్నపోదు ధారకమాయ్ ఎన్నదు ఎన్నపోదు భారకమాయ్ ఎన్ను తెలియదు. ఇదిగో ఈ సమయంలో వీరికి ఇప్పుడు ధారకమాయ్ ఇవర్కు ఇన్నదు ఫలానది ఇన్నపోదు ధారకమై, ఈ సమయంలో ధారకమని, ఇన్నదు ఇన్నపోదు బాధకమాయ్ నేను అడిగింది అది మీరు ఇచ్చారు, ఇది నాకు ఇది ఆనందం కాదు అనేటువంటి స్థితి తెలియలేదు. తెలిసేటువంటి స్థితిలో లేదు ఆళ్వారు, తెలుసుకునే స్థితిలో. గుణావిష్కరత్తాలే ధరిపిత్తుకొండు కోరిగిన ఈశ్వరనుక్కుం. ఆ స్థితి ఏమిటయ్యా అంటే ఆ స్థితి ధరిపిత్తుకొండు పోరుగిన ఈశ్వరనుక్కుం ధరిత్త ఎవర్కుమే తెలియం అత్తన ఇరుదాన్. అంటే ట్రీట్మెంట్, ఒక వ్యాధి కలిగింది, ఆ వ్యాధి లక్షణం ఏమిటి అని అడిగితే ఆ వ్యాధిని అనుభవించేటువంటి వ్యాధిగ్రస్తుడికి తెలుస్తుంది, లేదా ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ గారికి తెలుస్తుంది. ఆ రెండు స్థితులు, వ్యాధి లక్షణాలు ఏమిటి, ఎలా అనుభవిస్తున్నాడు వీడు, అసలు ఈ వ్యాధి ఎలా ఉంటుంది అనేటువంటిది ట్రీట్మెంట్ చేసే డాక్టర్, ఈ వ్యాధిని ఎలా తొలగించాలి అనేటువంటిది ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారికి తెలుస్తుంది. ఆ లక్షణాలు అనుభవించేటువంటి ఆ వ్యాధిగ్రస్తుడికి తెలుస్తాయి. అలానే ఇప్పుడు ఆడవాళ్ళ యొక్క స్థితి ఏమిటో, ఆ స్థితిని ఎలా తొలగింప చెయ్యాలో, ఆడవాళ్ళకు ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించాలంటే మార్గం ఏమిటో, అదిగో గుణావిష్కరత్తాలే ధరిపిత్తుకొండు పోరుగిన ఈశ్వరనుక్కు. తన యొక్క గుణాలన్నింటినీ ఆవిష్కరింపచేసి ధరింపచేసేటువంటి ఈశ్వరుడికి ధరిత్తయ్య వర్కుమే తెలియం అత్తనే ఇరుదాన్. అదిగో ఆ గుణాలని అనుభవింపచేసేటువంటి పెరుమాళకి, అనుభవించేటువంటి ఆళ్వార్లకు తప్ప అత్తన ఇరుదాని వాళ్ళిద్దరికి తప్ప ఎవరికి తెలుస్తుందండి ఇది. అది మ్లేచ్ఛ భూమిயில் உள்ளார்க்கும் ముఖం కొడుத்த కొండిరుక్కిర నిర్మయ్యిరే అంగు. ఇప్పుడు మళ్ళా అనుభవించబోయేటువంటిది ఏమిటది, తిరుమల గంజోలే విడిచిపెట్టి తిరుమల పర్వతం కదా, కాబట్టి అంగు అంటే ఏమిటి ఇక్కడ, అదిగో ఆ తిరుమాలి రంజోలే పర్వతం. ఎలాంటిదంటే అరియరగల్ ఇజందా మ్లేచ్ఛ భూమిயில் உள்ளாర్కు. అదిగో ఆ మ్లేచ్ఛ భూమిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ, అంటే పెద్దలైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా ముఖం కొడుతూ కొండిరుక్కిర దర్శనమిస్తూ ఉండేటువంటి నిర్మయ సౌలభ్యం అక్కడ. మరి అంతకంటే గొప్ప సౌలభ్యం ఏమిటో తెలుసా ఈ ఉత్తర తిరుమలలో, కానముం వానరముం వేడు మానవత్తుక్కు ముఖం కొడుత నీర్మయ్యుండిరే ఇంగు. అక్కడ పెద్దలైనటువంటి వాళ్ళకి, మ్లేచ్ఛులైనటువంటి వాళ్ళకి దర్శనం ఇస్తూ ఉంటాడండి ఆయన. కానీ ఈ తిరుమల ఎలాంటిదో తెలుసా, కానముం వానరముం, అదిగో ఆటవికులకి, వానరాలకి, వేడుమాన, అదిగో బిల్లులకి, అందరికీ దర్శనమిచ్చేటువంటి నిర్మయి సౌలభ్యం కదా ఇంగు. కాబట్టి ఇదిగో దక్షిణ తిరుమలలో ఉన్నటువంటి పెరుమాళ యొక్క అజగర యొక్క సౌందర్యాన్ని అనుభవించాలని ఆశపడినటువంటి ఆళ్వార్లకి ఆళ్వారే మీరేం దుఃఖపడద్దు, ఇదిగో మీరు ఈ ఉత్తర తిరుమలకు ఏం చేయండి, మీకున్నటువంటి అనుభవాలన్నిటినీ ఎలాంటి అనుభవాలు పొందాలనుకుంటున్నారో వాటన్నిటినీ ఈ ఉత్తర తిరుమలలో అనుభవించండి అని పరమాత్మ ఈ తిరువామిడిలో ఓరడిలో చేస్తున్నారు. ఎలా ఆళ్వారు ఏం కోరుకుంటున్నారో ఆ అనుభవాలన్నిటినీ ఎలా అందిస్తాడో పరమాత్మ ఇప్పుడు చెప్పారు కదా. వ్యాధి కలిగినటువంటి వ్యాధిగ్రస్తుడికి వైద్యుడికి తప్ప, ట్రీట్మెంట్ చేసేటువంటి వైద్యుడికి తప్ప ఎలా ఓరడిలో చేశాడో పరమాత్మ, అదే దక్షిణ తిరుమలలో అనుభవాన్ని కోరుకుంటే ఉత్తర తిరుమలలో ఓరడెల చేయడం అనేటువంటిది అది వాళ్ళిద్దరికే తప్ప ఇంకెవ్వరికీ తెలియదండి. అలాంటి విలక్షణమైనటువంటి అనుభవాన్ని ఆడవాళ్ళు పొందుతూ ఉంటే ఆ అనుభవం ఎలా ఉంటుందో మనం కూడా ముందు